చాలా మంది అపోహ ఏంటంటే ట్యూబల్ పేటెన్సీ కోసం చేస్తారు అని. కానే కాదు. ట్యూబల్ పేటెన్సీ ఒక పార్ట్. తర్వాత ఏంటంటే మొత్తం ఒక స్త్రీ యొక్క అంతరవయవాలు అంటే యూట్రస్ కానీ, ట్యూబ్స్ కానీ, ఓవరీస్ కానీ, బేబీ పెరిగే ప్రదేశం అంటే హిస్టోస్కోపీ ద్వారా తెలుస్తుంది. వీటి గురించి పూర్తి అవగాహన వస్తుంది అన్నమాట. ట్యూబ్ ఓవరీ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే గర్భసంచి చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంటే అడిషన్స్ కానీ, లేదంటే బ్లడ్ స్పాట్స్ ఎండోమెట్రియోసిస్ అంటాము, ఇటువంటివి కానీ ఏదైనా కూడా ఎర్లీ స్టేజెస్ లో మనకేమి తెలియవండి సాధారణమైన స్కానింగ్ ద్వారాను. సో ఏ విధమైన సిమ్టమ్స్ కూడా కలుగజేయవయి ఒక్కొక్కసారి. అటువంటివన్నీ కూడా మనకి దీనిలో పూర్తిగా తెలుస్తుంది. ట్రీట్మెంట్ కూడా అట్ ద సేమ్ టైం అవుతుంది. వీటిని ట్రీట్ చేయడం ద్వారా పెద్ద ట్రీట్మెంట్లు అంటే ఐవీఎఫ్ విధానాలకు వెళ్లకుండానే చిన్న చిన్న ట్రీట్మెంట్లతో మనం సంతానాన్ని సాధించుకోవచ్చండి. సో అంత చక్కగా ఉపయోగపడే ఇది సర్జరీ, ఇది ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీ అంటాము. లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ రెండు కలిపి చేస్తే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయండి దీంట్లో.